నమస్తే. చాలామందికి ఆధ్యాత్మిక ప్రక్రియలో వాళ్ళ దేహం మీద శక్తిపాతం. మామూలుగా మనకి శక్తిపాతం అనేది పైనుంచి మనకి దేహం మీదకి రావటం అనేది మనకి అర్థమవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది బ్రహ్మరంధ్రం లోపల నుంచి దేహంలోకి దిగుతుంది అని అనుకుంటారు. చాలామంది గూడా ఇదే అపోహలో ఉంటారు. మరిది నిజంగా ఆ రకంగా దేహంలోకి దిగుతుందా? లేదంటే అది దేహంలోకి దిగే వేరే మార్గం ఉందా? అంతే కాకుండా మన తల మీద చాలా రకాలైనటువంటి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు పై స్థాయికి మనం కొంత చేరినప్పుడు ఈ రంధ్రాలు మనకి తెరుచుకోవటం, మనకి అనుభవంలోకి రావటం అనేది జరుగుతుంది. ఈ రంధ్రాలు ఏమిటి? ఈ రంధ్రాలు ఏ రకంగా మనల్ని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇవి మనకి అనుభవంలోకి వస్తాయి అనేది నేను ఈరోజు వివరిస్తాను. శక్తిపాతం అనేది మనకి దేహం మీదకొచ్చినప్పుడు, ఈ మొదటి బొమ్మలో చూపించినట్టుగా మనకి తల పైనుంచి లోపలికి చాలా మటుకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. రకరకాల భాగాల్లోంచి కూడా వెళ్ళొచ్చు. కొంతమందికి చెవుల్లోకి, ముక్కుల్లోకి కూడా ప్రాణ ప్రవాహం దేహంలోకి వెళ్తున్నట్టు వాళ్ళకి అవగతం అవుతుంది. కాకపోతే ముఖ్యంగా ప్రధానంగా తల పై భాగం నుంచి దేహంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మరి ఏ రకంగా అవుతుందనేది నేను ఈ వీడియో ఆఖరిలో వివరిస్తాను. ఇది శక్తిపాతం గురించి చెప్తున్నాను. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా మన తల పైన రంధ్రాలనేవి ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మీకు 4 రంధ్రాలు కనిపిస్తున్నాయి. ఒకటి శక్తి రంధ్రం. అన్నిటికన్నా ముందు ఉన్నది. నేను అక్కడ మార్క్ గూడా చేశాను. అంటే ఇక్కడ మనిషి తల మీకు ముందుకేసి చూస్తోంది. తర్వాత పెద్ద రంధ్రం ఒకటుంది. అది బ్రహ్మరంధ్రం. దాని వెనక శివరంధ్రం ఉంటుంది. మళ్ళీ ఇంకా కిందకి తల వెనక భాగంలోకొస్తే విష్ణు రంధ్రం అనేది ఉంటుంది. అయితే అన్నింటికన్నా ముందు ఈ శక్తి రంధ్రం. శక్తి రంధ్రం అంటే ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను. శక్తి రంధ్రం అంటే మీరు ఇలాగా తల మీకు జుట్టు మొదలయ్యే భాగం నుంచి 2 వేళ్ళు వెడల్పు ఇలా పెట్టుకుంటే ఇక్కడ మీకు వచ్చేటువంటి రంధ్రమే శక్తి రంధ్రం. ఈ శక్తి రంధ్రం ఏంటంటే మన హ్యూమన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. నేను గతంలో దీని మీద వీడియో చేసి ఉన్నాను. దానికి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. అది చూసారంటే మీకు హ్యూమన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ రకంగా ఉంటుంది. తర్వాత హనుమాన్ చాలీసా చేయటం వల్ల ఏ రకంగా ఇది పెరుగుతుంది అనే దాని మీద కూడా ఒక వీడియో చేసి ఉన్నాను నేను. అయితే ఇది ఏమిటి అంటే మన దేహంలో కింద నుంచి పైకి ఒక వాయువు తిరగటం మొదలుపెడుతుంది. మన ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు ఇది మనకి ఇంకా ఎక్కువగా అనుభవంలోకి వస్తుంది. దీన్ని వ్యాన వాయువు అని అంటారు. లేదంటే ఆరిక్ ఫీల్డ్ అని కూడా అంటారు. అయితే ఈ వాయువు బలంగా మన దేహంలో బాగా పైకేసి ప్రవహించిందనుకోండి. అదేం చేస్తుందంటే పైకేసి ప్రవహించేటువంటి ఈ వాయువు మనకి సుషుమ్న నాడి లోపల ప్రాణ కూడా పైకేసి ప్రవహించేటట్టుగా తోడ్పడుతుంది దానికి. అంతేకాకుండా ఈ పైకేసి ప్రవహించే వాయువు మీ అన్ని చక్రాల్లోంచి వెళ్తోంది కాబట్టి మొత్తం చక్రాల్లోంచి బయటికి వెళ్తూ ఇలాగ ఇక్కడి నుంచి బయటకొస్తుంది. ఇలా బయటకొచ్చి మళ్ళీ దేహం చుట్టూ తిరుగుతూ మళ్ళీ అడుగు నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ ఇలాగా ఈ చిత్రంలో చూపించినట్టుగా తిరుగుతూ ఉంటుంది. దాని మూలం గుండె. దాని మొదలు అక్కడ ఉంటుంది. ఈ వాయువు మనల్ని చాలా మారుస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనకి ఈ వాయువు మనలో ఎక్కువ ప్రవహించటం, ధార అనేది పెరగటం మనం గమనిస్తాం. దీని మూలంగా ఏమవుతుందంటే, మనలో సాత్విక తత్వాన్ని పెంపొందించేటువంటి ఒక లక్షణం పెరుగుతుంది. ఈ వాయువు మనలో ప్రవహించినంత కాలం బాగా జోరుగా. ఎందుకంటే మన లోపల కింద చక్రాల్లో ఉన్నటువంటి కోపం గాని, స్వార్థం గాని దాన్ని పైకి తోసేస్తుందది. పైకి తోసేసేసరికి అదే మీకు గుండె స్థాయికొచ్చేసరికి ప్రేమగా, ఒక ఉదారతగా, భక్తిగా మారతాయి అవే. మన లోపల జంతు ప్రవృత్తికి సంబంధించినటువంటి లక్షణాలు అవి పైకి ఈ గుండె స్థాయికొచ్చేసరికి ఈ వాయువు తోసుకుంటూ వాటిని పైకెళ్ళేసరికి, అవి ఇక్కడికి చేరేసరికి వాటి రూపం మారిపోతుంది. ఆ శక్తి ఏదైతే ఒకప్పుడు మీలో కోపంగా ఉందో, అది ఇప్పుడు మీలో దయగా మారుతుంది. మనిషి వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. ఎంతగా ఈ శక్తి ప్రవాహం ఉంటే, అంతగా మనం మనిషిగా మారతాం.
మంచి లక్షణాల్ని మనలో పెంపొందించుకుంటాం. మన లోపల ఛాందస భావాలు, మన లోపల మనల్ని కుంచిత స్వభావంలో ఉంచేటువంటి ఆలోచనలవ్వచ్చు, ప్రవర్తనలవ్వచ్చు అన్నిటిని ఇది కొట్టి పారేస్తుంది. ఇప్పుడు మురికి నీరు, బురద నీరుందనుకోండి, కొత్త నీరు వచ్చి మురికి నీరుని కొట్టేసినట్టుగా ఈ వాయువు పైకి వెళ్తూ అన్నిటిని మన దేహంలోంచి ఎనర్జెటిక్ సిస్టమ్‌లోంచి బయటికి తోసేస్తుంది. మన లోపల ముఖ్యంగా ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని మెదడు మొదటి భాగం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రక్రియలో ఏమవుతుందంటే ఈ భాగం అనేది చక్కగా మారుతుంది, రూపం మారుతుంది. దాని లోపల ఎక్కువ నర్వస్ కనెక్షన్స్ అనేవి పెరుగుతాయి. పెరిగేసరికి ఆ మనిషిలో ఒక అంతరాత్మ అంటే ఒక తత్వం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. అదే ముందుకు వెళ్ళాక మూడో కన్నుగా మనకి అనుభవంలోకి వస్తుంది. దాని తాలూకు శక్తిని అంటే మన అంతరాత్మ ఒక శక్తిని పెంపొందించి దానికి కావాల్సినటువంటి ప్రాణ ఇప్పుడు ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మీకు ఎదగాలి అంటే దానికి ఆహారం ఈ ప్రాణశక్తి. ఈ ప్రాణ ఎంతగా మీకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మెదడు మొదటి భాగం, ఈ భాగం ఎంతగా ప్రాణ అనేది మీకు ఆ భాగానికి చేరుతుందో అంతగా అక్కడ బ్రెయిన్ సెంటర్స్ తెరుచుకుంటాయి. తెరుచుకునే కొద్దీ మనం చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. మనకి దూరదృష్టి అనేది వస్తుంది. మనలో జ్ఞానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మన జీవితాన్ని లోతుల్లోంచి అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి, మనకి అంత క్రితం అర్థం కాని మానసిక విషయాలు, భావోద్వేగ పరంగా మనల్ని మనం అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి మనలో చాలా ఎక్కువ పెరుగుతుంది. అది పెరిగేసరికి మనకి మన జీవితం అర్థమవుతుంది. బయట లోకం కూడా బాగా అర్థం అవ్వటం మొదలుపెడుతుంది. దానికి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చక్కగా ఎదగాలి. ఇది దానికి ఆహారంగా ఆ ప్రాణ పైకెళ్తూ ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ని చక్కగా దానిలో నర్వస్ కనెక్షన్స్‌ని పెంచుతుంది. గుండె ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విచ్చుకుంటుంది. విచ్చుకునేసరికి మనకి అందరితో మనం కనెక్ట్ అయ్యి ఉన్నట్టు, అంటే మనం వేరేగా ఒంటరిగా ఒకళ్ళం ఒక ఉనికిగా మనం లేము. మనలో ఈ ఆరిక్ ఫీల్డ్ పెరిగే కొద్దీ మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ప్రతి చెట్టు, పుట్ట, జీవి, మనిషి అన్నిటితో మనం ముడిపడి ఉన్నామన్న విషయం మనకి ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. దాంతో 10 మంది ప్రయోజనంలో మన ప్రయోజనం ఉందని, 10 మంది ఎదుగుదలలో మన ఎదుగుదల ఉంటుందన్న విషయం మనకి బాగా అర్థమవుతుంది. దాని మూలంగా మనం చేసే కర్మలు కేవలం మనకే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అది హితంగా ఉండేటట్టుగా మనం కర్మలు చేస్తాం. అంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మన పక్కనున్న మనిషిని బాధ పెడితే ఆ కర్మ తిరిగి నాకు వస్తుంది కాబట్టి నేను కూడా బాధపడాల్సి వస్తుంది తర్వాత. ఈ జ్ఞానం మనకు వస్తుంది, ఇక్కడ బాగా అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి మనం ప్రతి ఒక్కరికి మంచి చేసేటువంటి ఒక ఆలోచన ధోరణి మనలో పెరుగుతుంది. దానివల్ల మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. అంతేకాకుండా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లేదంటే వ్యాన వాయువుని కూడా అంటారు దీన్ని. ఇది ఎంత బలంగా ప్రవహిస్తే ఇది మనల్ని అంతగా రక్షిస్తుంది. తర్వాత మన లోపల మనోబలాన్ని పెంపొందించి మనం దేని మీద అయితే దృష్టి పెట్టి ఇది నాకు కావాలి అని బలంగా కోరుకుంటామో అది మన జీవితంలోకి వచ్చేటట్టుగా చేసేటువంటి శక్తి దీనికి ఉంటుంది. అంటే మనకి రకరకాల అవకాశాలు, ఏ అవకాశాల కోసం అయితే మనిషి కావాలని అనుకుంటాడో, కొంతమందికి ప్రేమ కావాలనిపిస్తుంది, కొంతమందికి మంచి వ్యాపార అవకాశాలు కావాలనిపిస్తాయి, కొంతమందికి గురువు కావాలనిపిస్తుంది, కొంతమందికి ఏదో సొంత ఇల్లు కొనుక్కోవాలంటుంది. రకరకాల కోరికలు, అంటే ఇవి తప్పుడు కోరికలు కాదు, మంచి కోరికలే. ఇలాంటి కోరికలు కూడా తొందరగా తీరిపోతాయి ఈ వ్యానవాయువు బాగా బలంగా మనలో ప్రవహించినప్పుడు. పైగా 10 మందిలో మనం వెలుగుతాం. ఈ ఆరిక్ ఫీల్డ్ బాగా ప్రవహించినప్పుడు శరీరం వెలుగుతుంది, కళ్ళు వెలుగుతాయి. ఇది మనం ఏ మంత్ర సాధన చేసినా, ఏ దేవతా ఉపాసన చేసినా, మనం నిజ అన్వేషణలో మన జీవితాన్ని గడిపిన మనలో రోజు రోజుకి జ్ఞాన సంపద పెరిగినప్పుడు కూడా ఈ ఆరిక్ ఫీల్డ్ అనేది బలంగా ప్రవహిస్తుంది. అయితే మొదటి రంధ్రం ఏంటి అంటే నేను చెప్పింది, ఇలా 2 వేళ్ళు వెడల్పు పెట్టుకుంటే ఇక్కడి నుంచి బయటకు వచ్చేది ఇది శక్తి రంధ్రం. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడి నుంచి మీకు బయటికి చీల్చుకుని బయటకు వస్తున్నట్టుగా మీకు తెలుస్తుంది.
తర్వాత రంధ్రం బ్రహ్మరంధ్రం. బ్రహ్మరంధ్రం సరిగ్గా ఎక్కడ ఉంటుందంటే, మీరు జుట్టు ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ వేళ్ళు పెట్టుకున్నారంటే 5 వేళ్ల వెడల్పు ఇది బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రం మీరు చూసారంటే, కింద బొమ్మ చూసారంటే అన్నిటికన్నా పెద్ద రంధ్రం మధ్యలో ఉంది చూడండి, అదే బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రము సహస్ర చక్రానికి మధ్య భాగం. మనకి వెన్ను తీసుకున్నట్టయితే వెన్ను కింద నుంచి మనకి చక్రాలు మొదలవుతాయి. అందరికీ తెలుసు మూలాధారం, స్వాదిష్టానం. ఆ వెన్ను కింద భాగం నుంచి మొదలు పెట్టుకొని మనకి సుషుమ్న నాడి అనేది పైదాకా వెళ్తుంది. అయితే ఈ సుషుమ్న నాడి లోపలే మీకు వజ్రనాడి, దాని లోపలే చిత్రిని నాడి, దాని లోపలే బ్రహ్మనాడి, ఇలా నాడి లోపల నాడి లోపల నాడి లోపల నాడి ఉంటాయి. అది మీకు చివరన ఉన్నటువంటి బొమ్మలో కనిపిస్తోంది. అయితే మీకు ఈ బ్రహ్మనాడి ఏదైతే అన్నింటికన్నా లోపల ఉంటుందో సుషుమ్న నాడి లోపల, అది మీకు వెన్ను కింద భాగంలో మొదలయ్యి వెన్ను మొత్తం అది వెళ్తూ పైకి వెళ్ళాక అది ఇక్కడికి వచ్చి అంతమవుతుంది. అది అంతమయ్యే చోటే బ్రహ్మరంధ్రం. అయితే కుండలిని ప్రక్రియలో మటుకే మీకు లోపల వైపు నుంచి మీకు ఈ బ్రహ్మరంధ్రం అనేది పొడుచుకుని బయటకు వస్తుంది. అంటే ఇది ఎలా పొడుచుకుంటుందంటే, ఒక స్క్రూ డ్రైవరో లేదంటే ఒక సీకు లాంటిది మీకు పుర్ర లోపల వైపు నుంచి గట్టిగా పొడుచుకుని తల పగిలినట్టుగా బద్దలైనట్టుగా బయటకు వచ్చిందనుకోండి, అలాగ బ్రహ్మరంధ్ర భేదన జరుగుతుంది. అది 1 లేదంటే 2, నా విషయంలో 2 చువ్వలు లాంటివి ఇట్లాగా వచ్చి పొడిచే లోపల నుంచి పొడిచి బ్రహ్మరంధ్ర భేదన అనేది జరిగింది. ఈ భేదన జరిగేటప్పుడు దగ్గర చావు లాంటి స్థితి. దీంట్లోంచి కోలుకోవటం కూడా చాలా కాలం పడుతుంది. దానికి కారణం ఏంటి అంటే, మన శరీరంలో ప్రతి ఒక్క నరానికి తగ్గట్టుగా మనకి సూక్ష్మ దేహంలో నాడులుంటాయి. దాంట్లో ప్రాణ ప్రవహిస్తుంది. అవన్నీ ఈ బ్రహ్మరంధ్రానికి కనెక్ట్ అయి ఉంటాయి. బ్రహ్మరంధ్రం గనక దానికి దెబ్బ తగిలితే మొత్తం నరాలన్నీ కూడా షాక్‌లోకెళ్తాయి. ఈ బ్రహ్మరంధ్ర భేదన జరిగినప్పుడు మొత్తం దేహంలో ప్రతి నరం షాక్‌లోకెళ్తుంది. ఇది కేవలం కుండలిని జాగృతంలోనే అవుతుంది. టాప్ డౌన్ అవేకెనింగ్ ఏదైనా ఆధ్యాత్మిక ప్రక్రియలో జరగదు. కాబట్టి బ్రహ్మరంధ్ర భేదన చాలా తక్కువ మందికి జరుగుతుంది. కుండలిని ప్రక్రియలో మట్టుకే జరుగుతుంది. పైగా ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకోవాలంటే అమ్మవారి ఆశీస్సులు గాని, గురువు ఆశీస్సులనే అవుతుంది. ఇది మనం స్వంతంగా ఎంత ప్రయత్నించినా జరిగేటువంటి విషయం కాదు. అయితే ఈ బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుందన్నా కదా! అయితే సహస్రార కమలం మీకు తల పైన ఇలా ఉంటుంది. అంటే కుండలిని జాగృతం అయినప్పుడు ఈ బ్రహ్మరంధ్రంలోంచి బయటికి కుండలిని శక్తి వచ్చి ఈ సహస్రార కమలం లోపల మధ్యలో బిందువు ఉంటుంది. ఆ బిందువులో పరమశివుడు ఉంటాడు. కుండలిని పాము ఏదైతే మీకు మూలాధారంలో నిద్రావస్థలో ఉందో అది లేచి ఈ బ్రహ్మనాడి ద్వారా మీకు ఆ కుండలిని పాము ఇలా నించుంటుంది. దాని తోక మూలాధారంలో ఉంటే దాని తల ఈ బ్రహ్మరంధ్రంలోంచి బయటకు వస్తుంది. వచ్చేసరికి దాని ఒక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ లేదంటే విద్యుత్ శక్తి కుండలిని శక్తి. అది వేరే ఏ మార్గం ద్వారా అయినా పైకి రావచ్చు. నేను గతంలో కుండలిని రైజింగ్స్ అనే వీడియో చేశాను. దానికి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. అది చూసారంటే కుండలిని ఎన్ని మార్గాల ద్వారా పైకి వెళ్ళగలుగుతుంది. అంటే కుండలిని శక్తి నేను చెప్పేది. కుండలిని పాము కాదు. వీటికి కూడా తేడా ఉంటుంది. నేను గతంలో ఒక వీడియో కుండలిని జాగృతం అనేది ఏ రకంగా జరుగుతుంది ప్రక్రియ అనేది దాని మీద కూడా ఒక వీడియో చేసి ఉన్నాను. దాని లింక్ కూడా పెడతాను. అప్పుడు మీకు కుండలిని పాముకి, కుండలిని శక్తికి తేడా తెలుస్తుంది. కుండలిని శక్తి అంటే వేరే ఏదో ఒక మార్గం తీసుకొని పైకి వచ్చి సహస్ర చక్రంలో ఉన్నటువంటి పరమశివుడితో ఐక్యం అవుతుంది. అక్కడ మనిషి పై స్థాయి సమాధి స్థితుల్లోకి వెళ్ళటం, సహస్రార కమలంలోంచి ఆ భగవత్ శక్తి అనేది ఆ మనిషి దేహంలోకి దిగటం, ఇవన్నీ ఇక్కడ మనిషి అనుభవిస్తాడు. ఇది చాలా అరుదైనటువంటి ప్రక్రియ. చాలా పై స్థాయిలో జరిగేటువంటి ప్రక్రియ. ఇంచుమించు ఆ మనిషి ఇక్కడ తానే శివుడు అనేటువంటి ఒక స్థితికి
వెళ్తాడనమాట. అయితే చాలామంది చెప్తూ ఉంటారు, అనుకుంటారు గూడా ఏంటంటే, తలపై నుంచి నాకు శక్తిపాతం జరిగింది. బ్రహ్మరంధ్రాల నుంచి వెళ్ళింది అని అంటారు. మరి ఇది బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వెళ్తుందా అంటే లేదు. ఇది బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వెళ్ళటం లేదు. మరి దేనిలోంచి వెళ్తోంది? మీకు బ్రహ్మరంధ్రం ఇక్కడ బొమ్మలో ఎర్ర చుక్కలా ఉంది. అంటే ఇక్కడ 5 వేళ్ళు వెడల్పు ఇక్కడ అని చెప్పా కదా! ఇది బ్రహ్మరంధ్రం. దీని లోపల నుంచి మీకు శక్తి వెళ్ళట్లేదు, దిగట్లేదు బయట నుంచి వచ్చే శక్తి. మరి ఎక్కడి నుంచి అవుతోందంటే దానికన్నా ముందు ఒక వేలు ముందు అంటే ఇక్కడ. ఇక్కడ బొమ్మలో నేను పసుపు యారో పెట్టాను చూడండి. ఆ భాగంలోంచి మీకు ప్రాణ దేహంలోకి దిగుతోంది. చాలామంది ఏంటంటే దాన్నే బ్రహ్మరంధ్రం అని అనుకుంటారు. అది బ్రహ్మరంధ్రం కాదు. ఆ పసుపు యారో ఉంది చూడండి. దాని లోపల నుంచే ఆ భాగం నుంచే లోపలికి మీకు ప్రాణ అనేది శక్తిపాతం అనేది ఆ మార్గం గుండా దేహంలోకి దిగుతుంది. ఇది బ్రహ్మరంధ్రంలోంచి కావటం లేదు. తర్వాత శివరంధ్ర. శివరంధ్ర ఇది ఇక్కడ మూడో గుండ్రంగా చుక్కలాగా ఉంది. దానికి నేను ఆరెంజ్ ఆరో కూడా పెట్టి ఉన్నాను. అదే శివరంధ్ర. అంటే ఇది ఎక్కడొస్తుందంటే మీరు ఇక్కడి నుంచి మొదలు 7 లేదంటే ఇంచుమించు 8 వేళ్ళు వెడల్పు తీసుకున్నట్టయితే మీకు ఇక్కడ తలపై భాగం ఇక్కడికొస్తారు. అంటే ఇదే మీకు తలలో అన్నిటికన్నా పై భాగం. ఇదే మీకు శివరంధ్ర. చాలామంది టాప్ డౌన్ అవేకనింగ్ అయ్యే వాళ్ళకి అంటే ఎవరికైతే పైనుంచి ఇట్లాగా శక్తిపాతం అవుతుందో, పాతం ద్వారా వాళ్ళకి ప్రక్రియ మొదలవుతుందో, ఈ టాప్ డౌన్ అవేకనింగ్‌లో చివరికి మనకి కాంతి దేహం అనేది తయారవుతుంది. ఈ టాప్ డౌన్ అవేకనింగ్ ప్రక్రియ జరిగే వాళ్ళకి ఈ శివరంధ్రే వాళ్ళకి ఎక్కువగా అనుభవంలోకి వస్తుంది. వీళ్ళకి బ్రహ్మరంధ్రం అంతగా అనుభవంలోకి రాదు. వాళ్ళకంతా ఇక్కడ చాలామంది వీళ్ళే ఇదే సహస్రార చక్రానికి మధ్య భాగం అనుకుంటారు. ఇది సహస్రార చక్రానికి మధ్య భాగం కాదు. బ్రహ్మరంధ్రం సహస్రార చక్రానికి మధ్య భాగం. ఇది శివరంధ్రం. ఇది దేనికి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుందంటే, నేను ఇందాక నాడీ వ్యవస్థ అంటే వెన్ను లోపల ఉన్నటువంటి నాడుల వ్యవస్థ గురించి చెప్పాను. మనకి భౌతిక దేహంలో వెన్ను ఉన్నట్టుగా, మనకి సూక్ష్మ దేహంలో వెన్నుకి కరస్పాండ్ అవుతూ చాలా నాడులు ప్రవహిస్తాయి. ముఖ్యంగా మీకు వెన్ను కింద నుంచి సుషుమ్న నాడి అనేది వెళ్తుంది. ఇక్కడ మీకు బొమ్మలో ఎర్రగా కనిపించేటువంటి నాడి సుషుమ్న నాడి. సుషుమ్న నాడి లోపల వజ్రనాడి అనేది ఉంటుంది. ఆ వజ్రనాడి వెన్ను కింద భాగం నుంచి మొదలై మీకు ఇంచుమించు ఈ భాగం వరకు వచ్చి ఆగుతుంది. ఈ వజ్రనాడి దీనికి మన స్వాదిష్టాన చక్రానికి సంబంధం ఉంటుంది. మన స్వాదిష్టాన చక్రంలో మన సెక్షువల్ ఫ్లూయిడ్స్ అనేవి అక్కడే ఉంటాయి. ఆడవాళ్ళకి సర్వైకల్ ఫ్లూయిడ్స్, మగవారికి సెమైనల్ ఫ్లూయిడ్స్ అక్కడే ఉంటాయి. ఒక రకంగా మన దేహంలో జరిగేటువంటి ప్రక్రియకి ఇంధనం ఏంటి అంటే ఈ సెక్షువల్ ఫ్లూయిడ్సే మనకి ఇంధనం. అవి వజ్రనాడి ద్వారా మనం గనక దాన్ని వాడలేదనుకోండి, వజ్రనాడి ద్వారా అవి పైకి లేస్తూ మన వెన్నులో ఓజస్సుగా మారుతాయి. అవి ఎంతగా ఓజస్సుగా మారితే అంతగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. అయితే ఆ పైకి వెళ్ళేటువంటి మార్గమే ఈ వజ్రనాడి మార్గం. మన దేహంలో సెక్షువల్ ఫ్లూయిడ్స్ అని. నేను దీని మీద మెంబర్‌షిప్‌లో వీడియోస్ చేసి ఉన్నాను. దీని గురించి ఇంకా తెలుసుకున్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆ వీడియోస్ చూడొచ్చు. అయితే ఈ వజ్రనాడి మీకు ఇంచుమించు వచ్చి ఇక్కడ ఆగుతుందనమాట. ఈ శివరంధ్ర భాగంలో. కొద్దిగా దీనికి చిత్రీయ నాడితో కూడా సంబంధం ఉంటుంది కానీ ఎక్కువగా ఇది వజ్రనాడి. ఇక్కడికి వచ్చి ఆగేసరికి ఈ పై భాగం ఏమో శివతత్వం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మీకు మూలాధార భాగంలో మీకు అక్కడ శక్తి తత్వం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు శివశక్తి ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉంటాయన్నమాట. ఇక్కడ శివుడి వైపు భాగము, కింద శక్తి వైపు భాగం అంటే వెన్ను కింద భాగం. దాంతో ఏమవుతుందంటే దీని లోపల ప్రాణ ప్రవహిస్తున్నప్పుడు అంటే ఈ నాడి ద్వారా ప్రాణ ప్రవహిస్తున్నప్పుడు మనకి ఆనంద తరంగాలనే మన దేహంలో పైకి వెళ్ళటం, ఆర్గాస్మిక్ బ్లిస్ అంటారు చూడండి, అది కూడా మనకి అనుభవంలోకి వస్తుంది. ఎందుకంటే మన దేహంలో ప్రాణ ఇక్కడ పురుషతత్వం ఉంది,
కింద స్త్రీతత్వం ఉంది. అది ఆడవారికైనా కూడాను, మగవారికైనా కూడా అలాగే ఉంటుంది. దాంతో మనకేంటంటే దాంట్లోంచి ప్రవహిస్తూ పైకి వెళ్తే మనకి ఆనంద స్థితులనేవి మనం అనుభవిస్తాం. ఈ ప్రాణ కదలికల వలన ఈ నాడిలోంచి. అయితే ఈ రంధ్రం ఏదైతే ఉందో ఇది మనకి శరీరం పైన సోల్ స్టార్ చక్ర అనేది ఉంటుంది. ఇది దానికి తీసుకెళ్తుంది. ఈ సోల్ స్టార్ చక్ర అనేది ఏ రకంగా మన ఆధ్యాత్మిక ప్రక్రియలో అంటే టాప్ డౌన్ అవేకెనింగ్ వారికి ఇది ఏ రకంగా అనుభవంలోకి వస్తుంది అనేది నేను వీడియో చేసి ఉన్నాను. దానికి కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను చూడండి. అయితే ఈ సోల్ స్టార్ చక్ర అనేది ఇక్కడి నుంచి దాని ప్రవేశం. మనకి తలపైన అప్పుడప్పుడు ఒక వెలుగులు వెరుజెమ్ముతున్నటువంటి ఒక సూర్యుడు లాంటి ఒక చిన్న సూర్యుడు ఒక అడుగు పైన మన తలపైన ఇక్కడ ఉన్నట్టుగా మనకి అది ధ్యానంలో తెలియచ్చు. లేదంటే మీరు చాలా దీర్ఘ నిద్రావస్థలోంచి మెలకువలోకి రాగానే మీకు కాంతి తలపైన ఇలా ఉన్నట్టుగా ఒక బంతిలాగా మీకు తెలియచ్చు. లేదంటే అప్పుడప్పుడు ఆ కాంతి మీకు పైన ఆ బంతిలోంచి మీకు ఒంటి మీదకంతా ఒక సూర్యుడి కాంతిలాగా పడుతున్నట్టుగా మీకు ఈ రకంగా కూడా ఇది అనుభవంలోకి వస్తుంది. దీన్నే సోల్ స్టార్ చక్ర అని అంటాం. ఇక్కడికి వచ్చేసరికి మనిషికి ఏమవుతుందంటే ఈ స్థాయి నుంచి అతను శంబాల సిద్ధాశ్రమ వెళ్ళేదానికి మార్గంలో ఇది వస్తుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేసరికి అతనికి మొత్తం జీవితం ఒక సినిమా లాగా నేను జీవితం ఎందుకు ఎత్తాను, నేను ఏం నేర్చుకునే ఉద్దేశంతో ఎత్తాను ఈ జీవితం, నా ఆత్మ పరిణతిలో నేను ఇంకా ఏం పాఠాలు నేర్చుకోవాలి, నా స్పిరిట్ గైడ్స్ ఎవరు, కొంతమంది ఆయనకు చెప్తూ ఉంటారు. లేకపోతే ఆవిడకి చెప్తూ ఉంటారు. ఇలా ఈ విషయం నీకు ఈ కారణానికి జరిగింది. మీ జీవిత కథ మీరే రాసుకున్నారు. ఇలాంటివన్నీ పాఠాలు వాళ్ళకి ఇక్కడ తెలుస్తాయి. అంటే కాసేపట్లో ఆ సోల్ స్టార్ చక్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి మొత్తం జీవితం ఎలా గడిచింది, ఎందుకు గడిచింది అన్నింటికి జవాబులు అక్కడ వచ్చేస్తాయి వాళ్ళకి. ఇది కూడా వారిని ఒక పై స్థాయి చేతనా స్థితితో కలుపుతుంది. ఇప్పుడు మన తల మీద రంధ్రాలన్నీ మనల్ని ఒక పై స్థాయి చేతనా స్థితితో కలుపుతాయి. ఇది మన లోపల ఉన్నటువంటి శక్తి రంధ్రం ఇది. ఇది మనల్ని మన లోపల ఉన్నటువంటి శక్తి బయటికి వచ్చి ఇది ఒక రకంగా విద్యుత్ శక్తే. ఆ శక్తిని పెంపొందించుకునేటువంటి అవకాశం మనకి రంధ్రం ఇస్తుంది. బ్రహ్మరంధ్రం అనేది మన సహస్రారకంలో ఉన్నటువంటి పరమశివుడితో కుండలిని ఐక్యం అవటానికి అక్కడ ఈ శివరంధ్రం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్మ తనను గురించి తనను తెలుసుకోవటానికి, పాఠాలు నేర్చుకోవటానికి, మనకి ఇక్కడి నుంచి పైకి ఈ సూక్ష్మ లోకాల్లో పై భాగంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, అక్కడ ఉండేటువంటి గురువులతో మనల్ని ఆ మార్గం కలుపుతుంది. అది కూడా చాలా పై స్థాయి చేతనా స్థితి. తర్వాత ఇది టాప్ డౌన్ అవేకనింగ్ వాళ్ళకి ఎక్కువ అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఈ స్థాయి వరకు మనిషి వెళ్ళేసరికి ఇంచుమించు వాళ్ళ కాంతి దేహం కూడా తయారైపోతుంది. ఒకసారి కాంతి దేహం తయారైపోయింది అనుకోండి, మనకి గురువుల నుంచి వచ్చేటువంటి ఆ శక్తి ప్రవాహం కానీ, జ్ఞానం కానీ, వాళ్ళ సహాయం కానీ ఈ శివరంధ్రంలోంచి మీకు ఎక్కువ తెలుస్తుంది. ఈ దేహం తయారయ్యాక ఇంకా మనం మళ్ళీ భూమి మీద పుట్టాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఆఖరి జన్మ అయిపోతుంది. ఆ తర్వాత మనం జీవించేది ఈ దేహంలోనే. తర్వాత వచ్చేది విష్ణురంధ్ర. అది ఇక్కడ ఉంటుంది, తల వెనక భాగం ఇక్కడ. ఇది మన దేహంలో ఉన్నటువంటి పైనియల్ గ్రంథితో దీని కనెక్షన్ ఉంటుంది. అంటే మనకి మూడో కన్ను ఉంటుంది చూడండి, ఇది ఇక్కడ మనకి కదలికలు తెలుస్తాయా, అది పైనియల్ గ్రంథితో కనెక్ట్ అయి ఉంటుంది. పైనియల్ గ్రంథి వైబ్రేట్ అవుతున్నప్పుడు మనకి మూడో కన్నులో కూడా ఇక్కడ కదలికలు వస్తాయి. ఒక స్థాయిలో మనకి ఒంటి లోపల అమృత కురవటం అనేది తెలుస్తుంది. అంటే నీటి చుక్కలు ఒంటి లోపల కురవటం అనేది తెలుస్తుంది. తల లోపల అమృత కురవటానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి సంబంధం ఏంటో నేను గతంలో అమృత కురవటం మీద ఒక వీడియో చేసి ఉన్నాను. దానికి కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఆ వీడియో చూసారంటే మీకు ఈ అమృత ఏ రకంగా మనల్ని మారుస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఈ పైనియల్ గ్రంథి యాక్టివేట్ అయ్యాకే మీకు ఒంట్లోపల అమృత కురవటం అనేది తెలుస్తుంది. అదే ఈ
విష్ణు రంధ్రం. అంటే ఇది గూడా ఒక రకంగా నా ప్రక్రియలో నాకు అర్థమైంది ఏంటంటే, మన దేహంలో పై స్థాయి బాగా ఎక్కువగా చేతనాస్థితి పెరిగినప్పుడు, నాది కుండలిని జాగృతం గాబట్టి, మామూలుగా అమృతం కురవటం కాకుండా, నా ఒంట్లో ఈ విష్ణు రంధ్రం బాగా ఊగుతుంది. వైబ్రేట్ అవుతుంది మనకిక్కడ. ఆ వైబ్రేట్ అయినప్పుడు నాకు ఆ విష్ణు రంధ్రం నుంచి ముందు భాగానికి అది ఏదో ద్రవాన్ని విరజమ్ముతుంది. ముఖ్యంగా ఎక్కువ కుడి వైపు మెదడు మీద అదొచ్చి పడుతూ ఉంటుంది. అంటే ఇట్లా వెనక నుంచి ఇట్లా ముందుకొచ్చి పడుతూ ఉంటుందనమాట ద్రవం నాకు ఈ రకంగా. 2 పక్కలా పడుతుంది. కాకపోతే కుడి పక్కన ఎక్కువ పడుతుందనేది నేను గమనించాను. అయితే మనకి డీఎంటీ అనేది దీన్ని గాడ్ మాలిక్యూల్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా మన లోపల ఆధ్యాత్మిక మార్పులు వలన వచ్చేటువంటి అనుభవాలు ఈ డీఎంటీ మనలో ఉత్పత్తి అవ్వటం వలన అవుతుంది. ఈ డీఎంటీ కూడా మనకి పైన్యల్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. దానికి మళ్ళీ విష్ణు రంధ్రానికి సంబంధం ఉంటుంది. అంటే ఒక రకంగా మీకు ఆ పైన్యల్ గ్రంథిలో ఆ గాడ్ మాలిక్యూల్ మీకు తయారవ్వాలన్నా కూడా ఆ విష్ణు రంధ్రంలోంచి వచ్చేటువంటి చైతన్యం వల్లనే అవుతుందనేది నా ఉద్దేశం. కాబట్టి మనకి డీఎంటీ ఒంట్లో ఉత్పత్తి అయినప్పుడు మనకి మన చేతనాస్థితులు మారటం, మనకి అలౌకిక అనుభవాలు కలగటం, మనకి ఏంటో దైవిక దృశ్యాలు కనిపించటం, వేరే తలాల వాళ్ళు కనిపించటం, వేరే లోకాలు కనిపించటం, మనకి సృష్టితో మమేకమై ఉన్నాము అనేటువంటి కొన్ని సమాధి స్థితులు మనకి జరగటం. కొంతమందికి దగ్గర దగ్గర చావు లాంటి స్థితులు, లేదంటే శరీరం నుంచి బయటకు వచ్చేసేటువంటి స్థితులు, ఇవన్నీ కూడా మన దేహంలో డీఎంటీ పైన్యల్ గ్రంథి ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆ సమయంలో డీఎంటీ బాగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కొంతమంది ఏంటంటే ఈ అనుభవాలు పొందటానికని చెప్పి వాళ్ళ శరీరంలో అంతగా డీఎంటీ ఉత్పత్తి కావట్లేదు కాబట్టి కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్ లాంటివి తీసుకుంటారు. దాంట్లో కూడా డీఎంటీ పెరుగుతుంది. పెరిగి ఈ అలౌకిక అనుభవాల్ని వాళ్ళు ఆ మాదక ద్రవ్యాల మత్తులో వాళ్ళు వాటిని అనుభవిస్తారు. కాకపోతే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు ఈ డీఎంటీ సహజంగానే మన దేహంలో ఉత్పన్నం అవుతుంది. ఒక మామూలు మనిషి దేహంలో అతని జనన సమయంలో ఈ డీఎంటీ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ అతను చనిపోయేటప్పుడు చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కొన్ని కొన్ని స్వప్న స్థితుల్లో గూడా మీకు డీఎంటీ అనేది చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాకపోతే మనకి జరిగేటువంటి దైవిక అనుభవాలు గానీ, అలౌకిక అనుభవాలు గానీ, అంటే వేరే తలాల్ని చూసి రావటం, సూక్ష్మయానం చేసేటప్పుడు, శరీరంలోంచి బయటకొచ్చేటప్పుడు, అప్పుడు కూడా ఈ డీఎంటీ అనేది ఉత్పన్నం అవుతుందని అంటారు సైంటిస్ట్స్. అయితే ఈ డీఎంటీకిను విష్ణు గ్రంథికి సంబంధం ఉంటుంది. మన తల మీద ఉన్నటువంటి 4 రంధ్రాలు మనల్ని ఏదో ఒక దైవిక లోకాలతో కనెక్షను, లేదంటే పై స్థాయి చేతనా స్థితికి మనం వెళ్ళటానికి సహకరించేటట్టుగా ఈ 4 రంధ్రాలు ఉంటాయి. అంతేగాకుండా మనకి పై స్థాయి దీక్షలు లభించేటప్పుడు మనకి శక్తిపాతం అవ్వటానికి ఇక్కడ ఒకటి భాగం నుంచి, పసుపు భాగం నుంచి దేహంలోకి దిగుతుంది. ఇది మన శరీర నిర్మాణంలో మన తలపైన ఉన్నటువంటి రకరకాల రంధ్రాలు. ఉంటానండి. నమస్కారం.